జనగామ మండల అధ్యక్షులు గుండబోయిన భూమన్న గారి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై స్వామి వివేకానంద చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ యువత స్వామి వివేకానంద ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశ సేవకు అంకితం అవ్వాలని, క్రమశిక్షణతో కూడిన జీవితం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావచ్చని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్యా, సేవ, దేశభక్తి మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు లక్ష్మీ నారాయణ మరియు లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు ఊరగొండ అపర్ణ, కోడూరి రమేష్, మచ్చా విశ్వాస్, మదరబోయిన రాకేష్, అందె రాజ్ కుమార్, హర్ష, సురేష్, సంతోష్ తదితరులు పాల్గొని స్వామి వివేకానందకు ఘన నివాళులు అర్పించారు. రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ స్వామి వివేకానంద 163వ జయంతోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. స్వామి వివేకానంద యొక్క బోధనలు ప్రపంచ మానవాళికి అనుసరణీయం. ప్రపంచ మత సమ్మేళనంలో షికాగో, అమెరికాలో జరిగినటువంటి సమ్మేళనంలో భారతీయ ఆత్మ, సంస్కృతి, విలువల గురించి ప్రపంచానికి అందించినటువంటి మహానుభావుడు. స్వామి వివేకానంద యొక్క బోధనలు ఇంకా 1000 సంవత్సరాలు కూడా అవి చిరస్మరణీయంగానే ఉంటాయి. వారు ఈ దేశం కోసం, దేశం యొక్క ఆత్మ కోసం మరి ప్రపంచంలో భారతదేశాన్ని చిన్న చూపుగా చూసేటువంటి పరిస్థితుల్లో ప్రపంచ మత సమ్మేళనంలో భారతదేశం అంటే మరి ఒక చిన్న చూపు కాదు. భారతదేశము ప్రపంచానికి గురువుగా వ్యవహరించింది. రాబోయే రోజుల్లో కూడా ప్రపంచానికి భారతదేశం విశ్వగురువుగా అవతరిస్తుందని నొక్కి చేర్చినటువంటి మహానుభావుడు. మరి వారి పాటలోనే ఇలా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మరి భారతదేశాన్ని ప్రపంచానికి విశ్వ గురువుగా నిరూపించడానికి శాయశక్తుల మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి మరి ప్రజలందరూ కూడా అండగా ఉండాలని స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పిలుపునిస్తున్నాం. భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై!